ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. IBPS నుంచి 2025-26 సంవత్సరానికి కాను క్లర్క్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ క్లర్క్ పోస్ట్ కు సంబంధించినటువంటి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వీడియో అనేది మన ఛానల్లో అనేది పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎవరైతే ఆ వీడియో అయితే చూడలేదో ఆ వీడియో లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఇవాల్టి వీడియోలో మనం IBPS క్లర్క్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ, కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఎలాగా చేయాలో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో హౌ టు క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. హౌ టు క్రాక్ IBPS clerk in first attempt. సో ఇవాళ వీడియోలో మనం హౌ టు క్రాక్ IBPS క్లర్క్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ సంబంధించినటువంటి ఎటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి, సిలబస్ అనేది ఏ విధంగా మనం డీకోడింగ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అన్ని అంశాలన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి అసలు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దాని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత సిలబస్ డీకోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత మెయిన్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, దీని తర్వాత ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్ స్కోరింగ్ టాపిక్స్, సబ్జెక్ట్ వైజ్ స్కోరింగ్ టాపిక్స్ తో పాటు క్విక్ రివిజన్ టిప్స్, అదే విధంగా అందరికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బుక్స్, అదే విధంగా టెస్ట్ సిరీస్ అనేది ఏవేంటి ఫాలో అవ్వాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ అన్నమాట. ప్రిలిమ్స్ కంప్లీట్లీ ఇది ఆబ్జెక్టివ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్స్. 2 స్టేజెస్ లో అనేది ఈ క్లర్క్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇది కూడాను కంప్లీట్లీ ఇన్ ఆబ్జెక్టివ్ మోడ్. సో ఈ ప్రిలిమ్స్ 2 స్టేజెస్ కదా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ 2 స్టేజెస్ లో అనేది జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో. ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ, థర్డ్ వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అంటే 30 ప్రశ్నలు అనేవి వస్తాయి. అదే విధంగా న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే 35 ప్రశ్నలు అనేవి వస్తాయి. దీని తర్వాత రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించుకుని చూసినట్లయితే 35 ప్రశ్నలు అనమాట. సో టోటల్ గా 100 ప్రశ్నలు అనేవి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 100 ప్రశ్నలకు కాను 100 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏంటంటే సెక్షనల్ టైం అనేది కూడా మనకి ఉంటుంది అనమాట. సో సెక్షనల్ టైం ఉంటుంది. ఇందులో మనకి మార్క్స్ వచ్చేసరికి కూడాను 30 ప్రశ్నలకు కాను 30 మార్కులు, 35 ప్రశ్నలకు కాను 35 మార్కులు. సో ఈ విధంగా అయితే ప్రతి సబ్జెక్ట్ కూడాను ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉంటుందో దానికి 0.25 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. 0.25 అనేది రాంగ్ ఆన్సర్ కి మార్కింగ్ అనేది ఉంటుంది. కమింగ్ టు ద డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 30 ప్రశ్నలకు కాను 20 నిమిషాలు అనేది ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, 30 ప్రశ్నలకు కాను 20 నిమిషాల టైం అనేది కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా న్యూమరికల్ ఎబిలిటీకి కూడా చూసుకున్నట్లయితే 35 ప్రశ్నలకు కాను 20 నిమిషాలు అనేది కేటాయించడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీకి చూసుకున్నట్లయితే 35 ప్రశ్నలకు కాను 20 నిమిషాలు అనేది కేటాయించడం జరుగుతుంది. టోటల్ గా 60 మినిట్స్ అంటే 1 అవర్ పాటు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం లాస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గనక చూసుకున్నట్లయితే ఎవరైతే 75+ స్కోర్ చేస్తారో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. సో కంపేర్ టు నేను చేసుకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం అయితే కంపేర్ టు తెలంగాణ అండ్ ఏపీ గనక చూసుకున్నట్లయితే తెలంగాణలో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఏపీలో కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఒక 5 to 10 years అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కంపేర్ టు ఏపీ తెలంగాణకి మనం పెట్టుకుంటే కనుక తెలంగాణలో మనకి కట్ ఆఫ్ అనేది
చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఎవరైతే 75+ స్కోర్ చేస్తారో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి. సో కంప్లీట్ గా నేను దీనికి సంబంధించిన అంటే సబ్జెక్ట్ వైజ్ కూడాను ఏ టాపిక్స్ చదవాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, అదే విధంగా టైం డ్యూరేషన్ కానివ్వండి చూసుకున్నట్లయితే ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. సో కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. మెయిన్స్ ప్యాటర్న్ కి వచ్చేసరికి ప్రిలిమ్స్ లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో దాంతో పాటు కేవలం ఒకే ఒక్క సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే ప్రిలిమ్స్ లో ఏం చెప్పుకున్నాం, ఇంగ్లీషు, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అనేది ఉంది. సో ఈ 3 అనేవి కూడా మెయిన్స్ కూడా సేమ్ అవే టాపిక్స్ అనేవి, అవే సబ్జెక్ట్స్ అనేవి రిపీట్ అవుతాయి. కాకపోతే కొత్తగా ఏమో యాడ్ అవుతుందంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సబ్జెక్ట్ ఒక్కటి మాత్రమే మనం మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ అనేది అక్టోబర్ మంత్ లో ఉంటుంది అని చెప్పారు. బట్ రెస్పెక్టివ్ డేట్స్ అయితే ఇవ్వలేదు, కానీ అక్టోబర్ లో ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 70 days ఉందనుకోండి ప్రిపరేషన్ కి. ఈ 70 days లో మనం సెగ్రిగేట్ చేసుకుని ఈచ్ సబ్జెక్ట్ కి ఇన్ని డేస్ లో నేను ఈ టాపిక్స్ కవర్ చేయాలి, ఈ టాపిక్స్ నేను కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక స్టడీ ప్లాన్ వేసుకుంటే గనక మనం ఈజీగా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయొచ్చు. సో అక్టోబర్ మంత్ లో ఉంది కాబట్టి మనకి ఇప్పటి నుంచే మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనం ప్రిపేర్ అయితే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చే టైంకి మెయిన్స్ కి మళ్ళీ పెద్ద టైం ఉండదు అనమాట. ఏంటి, నవంబర్ లోనే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. విత్ ఇన్ ద 1 month ఆఫ్ డ్యూరేషన్ లోనే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కాబట్టి మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని మనకి ఇప్పుడు 70 days ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే అసలు స్టార్ట్ చేయలేదో వాళ్ళందరికీ కూడాను ఈ 70 days అనేది పక్కా ప్లాన్ వేసుకుంటే మనకి ఈ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడు మీరేం చేస్తారు, ఎటు తిరిగి మనం కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి జనరల్ అవేర్నెస్ కి సంబంధించినవి అన్ని కూడాను లాస్ట్ 6 months మనం కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. సో ఇప్పటి నుంచే మనం రోజుకి కరెంట్ అఫైర్స్ లో మన ప్రిపరేషన్ లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయిపోతూ ఉంటే మెయిన్స్ టైం కి మనం ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది కంప్లీట్ చేసి ఉంటాం. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి మనం ప్రిపేర్ అవుతాం. ఏంటి, ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ కానీ ప్రిలిమ్స్ కి ఆల్రెడీ మనం ప్రిపేర్ అయిపోయి ఉంటాం కదా. సో ఈ 3 సబ్జెక్ట్స్ ఏంటంటే జస్ట్ ఓన్లీ వీటిపైన మార్క్స్ అనేది రాస్తూ ఉండాలి డైలీ మార్క్స్. అదే విధంగా సెక్షనల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ సెక్షనల్ టెస్ట్లు రాస్తా ఉంటుంటే మనకి వీటిపైన గ్రిప్ అనేది వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. మనం మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చూసుకోవాల్సి ఉంటుంటే ఓన్లీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏదైనా అంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్స్ కూడాను మెయిన్స్ పర్స్పెక్టివ్ లో కూడాను ప్రిపేర్ అవడం స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే మెయిన్స్ కి ఎక్కువ టైం అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కామన్ గా ఉన్నాయి. ఏదైతే ప్రిలిమ్స్ కు ఉన్నాయో అవే మెయిన్స్ కు ఉన్నాయి. కొత్తగా యాడ్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. సో వీటి ఈ సెక్షనల్ కి సంబంధించి మార్క్స్ గనక చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మార్క్స్ గనక చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అదే విధంగా రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్, అదే విధంగా క్వాంటికి సంబంధించి 35 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఈ నెంబర్ ఆఫ్ 40 క్వశ్చన్స్ కి 50 మార్క్స్ అంటే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 50 మార్క్స్ అనేది మనం ఈ సెక్షన్ కి ఇవ్వడం జరిగింది అనమాట. దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 40 ఉన్నాయి. అదే విధంగా రీజనింగ్ ఎబిలిటీకి చూసుకున్నట్లయితే 60 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి చూసుకున్నట్లయితే 50 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడాను మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఇవి అప్లై చేయాలి, అటెంప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మాక్సిమం మార్క్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది రీసెంట్ గా వచ్చినటువంటి ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మారిపోయింది అనమాట. ఇంతకు ముందు 190 క్వశ్చన్స్ అనేవి ఉండేవన్నమాట. సో ఇప్పుడు 155 క్వశ్చన్స్ అనేది చేసేసి టోటల్ మార్క్స్ ఎంత ఇచ్చారు, 120 మార్క్స్ అనేది ఇవ్వడం 200 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ కూడా ఇక్కడ 120 minutes అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇంతకు ముందు ఇక్కడ 190 ఉండేవి, ఇక్కడేమో 160 minutes అనేది టైం అనేది
ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ లో. బట్ ఈ ఇయర్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మారిపోయింది అనమాట. సో 155 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 120 మినిట్స్ అనేది టైం అనేది కూడాను తగ్గించడం జరిగింది అనమాట. సో క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ తగ్గించారు, అదే విధంగా టైం అనేది కూడాను తగ్గించడం జరిగింది. ఇది కొత్తగా అంటే ఈ ఇయర్ 2025-26 సంవత్సరానికి గాను వచ్చినటువంటి మెయిన్స్ ప్యాటర్న్ లో చేంజ్ ఇదేనమాట. సో ఇది ఎవరు కూడాను కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో క్వశ్చన్స్ తగ్గించడం జరిగింది, అదే విధంగా టైం డ్యూరేషన్ అనేది కూడాను తగ్గించడం జరిగింది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో ఈ సంవత్సరం నుంచి జరుగుతున్న మార్పు ఏదైనా ఉందంటే అది ఇది. సో మీడియం వచ్చేసరికి అన్ని కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే మనకి ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డ్యూరేషన్ వచ్చేసరికి సెక్షనల్ ఇక్కడ సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. సో ఈ విధంగా మెయిన్స్ కూడా ఇక్కడ సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కాను 20 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. అదే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గనక చూసుకున్నట్లయితే 40 మినిట్స్ కాను 35 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కాను 35 మినిట్స్. అదే విధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే 30 మినిట్స్ అనేది కేటాయించడం జరిగింది. టోటల్ గా మనకి ఇక్కడ ఇక్కడ 2 hours అనేది మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో దీని తర్వాత ఎవరైతే మెయిన్స్ లో హై స్కోర్ అనేది ఉంటుందో సో వాళ్ళకి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మార్చ్ లోపు ఇచ్చేస్తాము అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months 6 months లోనే మనకి ఈ కంప్లీట్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే తొందరగా గవర్నమెంట్ సెక్టర్ లో నేను అది మరి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ లో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఈ ఐబిపిఎస్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ మిస్ అయినా ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ అనేది మనం ఇదే కాన్ఫిడెన్స్ తోటి ఇదే స్ట్రాటజీ తోటి ఫాలో అయిపోతూ ఉంటే మనకి నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మనకి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఈ విధంగా ఐబిఎస్ క్లర్క్ కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. సో దీని తర్వాత ఇప్పుడు టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అనేది చూద్దాము. కమింగ్ టు ద ఇంగ్లీష్ సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది నేను ప్రిలిమ్స్ కి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో రెండింటికి కలిపి చెప్తున్నాను అనమాట. సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో మనం పీవైక్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి సో ముఖ్యంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, లేదంటే వొకాబులరీ కానివ్వండి, క్లోజ్ టెస్ట్ కి సంబంధించి ఇలాంటివన్నీ కూడాను ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో అవి మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అవే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఎగ్జామ్ లో. సో అప్పుడు మనం హై స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో నేను లాస్ట్ 10 years జరిగినటువంటి పీవైక్యూస్ బేస్ చేసుకొని నేను ఇక్కడ మీకు హై స్కోరింగ్ టాపిక్స్ అనేవి మీకు ఇక్కడ సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో అవేంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, వొకాబులరీ, లెటర్ ఫార్మేషన్, ఫిల్లర్స్. సో ఈ 5 టాపిక్స్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఇంకా ప్రో అయిపోవాలన్నమాట. ఐబిపిఎస్ ఏ బ్యాంక్ ఎగ్జామ్ కైనా కానీ ఈ టాపిక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా మీరు నేర్చుకుంటే గనక మీరు హై స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో డిఫికల్టీ లెవెల్ చూసుకున్నట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ కి ఈజీ టు మోడరేట్ అనేది ఉంటుంది. అదే విధంగా క్లోజ్ టెస్ట్ కి సంబంధించి మోడరేట్ అనేది ఉంటుంది. వొకాబులరీకి మోడరేట్, దీని తర్వాత లెటర్ ఫార్మేషన్ కి మోడరేట్ గా అనేది ఉంటుంది అనమాట. ఫిల్లర్స్ వచ్చేసరికి కొంచెం ఈజీగానే ఉంటాయి. సో ఈ విధంగా డిఫికల్టీ లెవెల్ అనేది కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. దీని తర్వాత అసలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎన్ని వస్తాయి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, కేవలం రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్ అనేవి వస్తుంది. కేవలం ఒక్క టాపిక్ నుంచే 15 ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. దీని తర్వాత క్లోజ్ టెస్ట్ కి సంబంధించి 6, వొకాబులరీకి సంబంధించి 2, లెటర్ ఫార్మేషన్ కి సంబంధించి ఒక 4, అదే విధంగా ఫిల్లర్స్ కి సంబంధించి 2 ప్రశ్నలు అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ టాపిక్స్ నుంచి హై స్కోరింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే ఆర్సి, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 15 ప్రశ్నలు అనేవి వస్తున్నాయి అనమాట. సో క్లోజ్ టెస్ట్ 6, అదే విధంగా వొకాబులరీ 2, దీని తర్వాత లెటర్ ఫార్మేషన్ కి 4, ఫిల్లర్స్ కి 2. సో ఈ విధంగా మనం టాపిక్ వైజ్ ప్రయారిటైజ్ చేసుకొని రోజు ఈ టాపిక్స్ పైన మార్క్స్ గనక రాస్తూ ఉంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో ఇది ఇంగ్లీష్ టాపిక్ కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి టాపిక్స్. ఐల్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ విధంగా నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. దీని తర్వాత కమింగ్ టు ద రీజనింగ్ ఎబిలిటీ సబ్జెక్ట్.
రీజనింగ్ ఎబిలిటీ విషయానికి వస్తే పజిల్, ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ డీకోడింగ్, పారాజెంబల్స్, సిలాగిజం, డేటా సఫిషియన్సీ, లెటర్ ఫార్మేషన్, అజంప్షన్ ఈ టాపిక్స్ పైన బాగా గ్రిప్ తెచ్చుకోండి. ఇవే టాపిక్స్ మెయిన్స్ కూడా ఉపయోగపడతాయి. మెయిన్స్ కూడా ఇవే టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పజిల్ సంబంధించి పజిల్ కి మోడరేట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్ఈక్వాలిటీ ఈజీగానే ఇస్తారు, కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. పారాజెంబుల్స్ మాత్రం మోడరేట్ గా ఉంటాయి. అదే విధంగా సిలాగిజం మనందరికీ తెలిసింది, అది ఈజీగానే ఉంటుంది. డేటా సఫిషియన్సీ కూడా ఈజీ టు మోడరేట్ అనేది ఇస్తారు. లెటర్ ఫార్మేషన్ మోడరేట్, అజంప్షన్ మోడరేట్. సో ఈ విధంగా డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుందన్నమాట ఆయా టాపిక్స్ నుంచి. సో ఇక్కడ పజిల్ కి ఈ విధంగా అనేది నేను మెన్షన్ చేశాను. దీని తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అనేది దేనికి ఇస్తారంటే పజిల్ కి ఇవ్వండి. ఎందుకంటే ఈ పజిల్ అంటే రీజనింగ్ ఎబిలిటీలో పజిల్ సంబంధించి 15 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత హైయెస్ట్ టాపిక్ ఏంటి, పారాజెంబల్స్ కి సంబంధించి 12 ప్రశ్నలు. టోటల్ గా ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చేసి మనకి 27 మార్కులు అనేవి రావడం జరిగింది. సో కేవలం ఈ 2 టాపిక్స్ నుంచి, పారాజెంబల్స్ నుంచి అదే విధంగా పజిల్ కి సంబంధించి 27 మార్కులు మనం సంపాదించుకున్నట్టు. ఎందుకంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి రావడం జరిగింది. దీని తర్వాత ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కి సంబంధించి 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అదే విధంగా సిలాగిజం కానివ్వండి, డేటా సఫిషియన్సీ కానివ్వండి, డేటా సఫిషియన్సీకి సంబంధించి 5 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. లెటర్ ఫార్మేషన్ కి 4, దీని తర్వాత అజంప్షన్ కి 2 అనమాట. సో ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటి, పజిల్, అదే విధంగా పారాజంబుల్స్. దీని తర్వాత ఇంకొకటి ఏంటి మనకి మూడోది ఏంటి, ఇన్ఈక్వాలిటీ కానీ కోడింగ్, అదే విధంగా ఇంకొకటి ఏంటి డేటా సఫిషియన్సీ. ఈ విధంగా మనకి టాపిక్స్ అనేవి సెగ్రిగేట్ చేసుకొని రోజుకి మనం ఏదైతే హై స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయో వాటిపైన మార్క్స్ రాస్తూ వాటిని అనాలిసిస్ చేసుకుంటా ఉంటే మనకి ప్రిలిమ్స్ లో కానివ్వండి, మెయిన్స్ లో కానివ్వండి హై స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి హై ఈల్డ్ టాపిక్స్. అదేవిధంగా హై స్కోర్ టాపిక్స్ అనేవి ఈ విధంగా సెగ్రిగేట్ చేశాను. మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీని తర్వాత కమింగ్ టు ద న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్. న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్ లో చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, బోట్ అండ్ స్ట్రీమ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, మిసెలానియస్. సో ఈ విధంగా టాపిక్స్ అనేవి నేను సెగ్రిగేట్ చేశాను. కమింగ్ టు ద సింప్లిఫికేషన్ డిఫికల్టీ లెవెల్. సో ఇది ఎలా వస్తుంది, ఈజీగానే వస్తుంది. సింప్లిఫికేషన్స్ మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాము 10th క్లాస్ నుంచి. సో ఆ సింప్లిఫికేషన్ అనేది ఒకసారి మనం వీడియోస్ వాటి యొక్క సింప్లిఫికేషన్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరు యూట్యూబ్ లో మీరు వెళ్ళి చూసినా కానీ అక్కడ మీకు వేరియస్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఈ టాపిక్ పైన. అందులో సింపుల్ ట్రిక్స్ కానివ్వండి ఏదైనా అవన్నీ చూస్తూ ఉంటుంటే మనకు అర్థమైపోతుంది. సో సింప్లిఫికేషన్ విషయానికి వస్తే ఈ విధంగా అనేది డిఫికల్టీ లెవెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ కి చూసుకున్నట్లయితే ఈజీ అండ్ మోడరేట్ కి సంబంధించి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా బోట్ అండ్ స్ట్రీమ్ విషయానికి వస్తే ఈజీ టు మోడరేట్ అనేది జరుగుతుంది అనమాట. కమింగ్ టు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవి కొంచెం మోడరేట్ గా ఉంటాయి. అదేవిధంగా స్పీడ్, టైమ్, డిస్టెన్స్, ఈ స్పీడ్, టైమ్, డిస్టెన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద ఫార్ములాస్ ప్రకారం ఫార్ములాస్ వస్తే సరిపోతుంది మనకి. స్పీడ్ కానివ్వండి, టైం కానివ్వండి, డిస్టెన్స్ కానివ్వండి, ఇవి బేస్డ్ ఆన్ ద ఫార్ములాస్ అనమాట. సో ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటే ఈ స్పీడ్, టైమ్, డిస్టెన్స్ కి మనం ఇవి ఈజీగా చేసేయచ్చు. డిఫికల్టీ లెవెల్ కూడా ఈజీగానే ఉంది. దీని తర్వాత మిసెలానియస్ లో చూసుకున్నట్లయితే యావరేజ్ కానివ్వండి, టైం కానివ్వండి, టైమ్ అండ్ వర్క్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి ఉంటాయి అనమాట మిసెలానియస్ లో. ఇవి ఈజీ టు మోడరేట్ అనేవి వస్తాయి. కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్. ఫ్రమ్ సింప్లిఫికేషన్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 18 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ప్రయారిటీ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్ కి ఇవ్వండి. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అంత తక్కువ టైంలో అనేది మీరు సాల్వ్ చేసేయచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేవలం ఈ టాపిక్ నుంచి మనం 18 మార్క్స్ అనేది హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేది ఈ టాపిక్ నుంచి కేవలం ఒక్క టాపిక్ నుంచి మనం అనేది స్కోర్ చేయొచ్చు. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దీని తర్వాత సింప్లిఫికేషన్ మనకి తెలిసిందే కాబట్టి ఈజీగానే ఉంటుంది కాబట్టి 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అదే విధంగా మిసెలానియస్ మీకు టైమ్ అండ్ వర్క్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, వీటి నుంచి 15 ప్రశ్నలు అనేవి వస్తాయి. సో ఏవైతే ఇక్కడ ఈ టాపిక్స్ మెన్షన్ చేశానో ఈ టాపిక్స్, అదే విధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఈ 2 టాపిక్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. దీని తర్వాత బోట్ అండ్ స్ట్రీమ్ కి సంబంధించి 2 వస్తాయి. ఒక్కోసారి
అసలు బోట్ అండ్ స్ట్రీమ్ నుంచి ఒకటే రావచ్చు, లేదంటే అసలు రాకపోవచ్చు. సో అందుకని వీటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజ్ బేస్డ్ ఆన్, అంటే ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదనమాట. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడాను నేర్చుకోండి. సో అవి కూడాను, ఎందుకంటే మనం ఒక్క మార్కు మిస్ అయినా కానీ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అవి తక్కువ ప్రయారిటీ మీన్స్ వాటికి అసలు పట్టించుకోవద్దని కాదు. ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువగా స్కోర్ చేస్తున్నప్పుడు దీనికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో అందుకని నేను మీకు అలా చెప్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ ఇలాగా ప్రయారిటీ ఇచ్చుకుంటా మనం సెగ్రిగేట్ చేసుకుంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. డేటా ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా మిసలానియస్ కి సంబంధించి యావరేజెస్ కానివ్వండి, టైమ్ అండ్ వర్క్, దీని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి ఈ విధంగా సెగ్రిగేట్ చేసుకొని చదవండి. ఇది సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. అదే విధంగా థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి సింప్లిఫికేషన్, ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసరికి ఈ రెండింటికి బోట్ అండ్ స్ట్రీమ్, అదే విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి మీరు ప్రయారిటీ ఇచ్చి ఈ విధంగా టాపిక్ ని సెగ్రిగేట్ చేసుకొని డైలీ మార్క్స్ అనేది ఈ టాపిక్స్ పైన మీరు ఫర్ సపోజ్ ఇవాళ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మీరు మార్నింగ్ అంతా చూసుకున్నారు, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద, నైట్ ఏం చేస్తారంటే ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు ఏ విధంగా అర్థమైంది అనేది ఫస్ట్ మీకు యాక్యురసీ ప్రిపేర్ అయ్యేటప్పుడు యాక్యురసీని పక్కన పెట్టేసి మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చేసినారా లేదా అనేది చూసుకోండి. అది రాను ఏమవుతుందంటే మీకు అది ఇంకా మీకు యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీకు త్రూ ప్రాక్టీస్ ద్వారానే ఏదైనా కానీ మనం సాధించగలం, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు టెన్షన్ పడకుండా క్వశ్చన్ ఏమి ఇచ్చారు అనేది చూసుకొని దాన్ని ఎన్ని మినిట్స్లో అనేది కాకుండా అసలు నేను కరెక్ట్ గా చేస్తున్నాను లేదా, నేను చేస్తున్నటువంటి ప్రాసెస్ కరెక్టా కాదా అని చెప్పేసానని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలాగే ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకొని మీలో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే మీరు క్రాక్ చేయగలరు. సో 70 days అనేది మనకి టైం ఉంది కాబట్టి అందులో ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఆల్మోస్ట్ 90% సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఓన్లీ మెయిన్స్ కి ఒక్కటే మనకి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఆ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది కూడాను డైలీ ఒక 1 hour అనేది ఒక ఛానల్ అనేది ఫాలో అవ్వండి. ఎయిదర్ వీక్లీ కానివ్వండి, డే కానివ్వండి, మంత్లీ కానివ్వండి. సో అలా ఫాలో అయితేనే మాత్రం ఫాలో అయ్యి ఏ రోజుకి ఆ రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైతే మనం మెయిన్స్ కి వెళ్తామో ఆ నోట్స్ మళ్ళీ మనం డైలీ రివైజ్ చేసుకుంటా ఉంటుంటే మనకి అవి రివైజ్ అయిపోయి మనకి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఆ రోజు రాసుకున్నాను కదా, ఇలా ఉంటది, ఇలా అని చెప్పేసి అనేది గుర్తుకొస్తా ఉంటది. సో ఈ విధంగా న్యూమరికల్ ఎబిలిటీకి ఈ విధంగా ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ప్రశ్నలు అనేవి రావటం జరుగుతుంది. సో క్విక్ రివిజన్ టిప్స్ అనేది మీకు చెప్పదలుచుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసేసాము సిలబస్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసాము, ప్రిలిమ్స్ చూసాము, మెయిన్స్ చూసాము, తర్వాత అందులో వచ్చేటటువంటి హై స్కోర్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఎలాగ సెగ్రిగేట్ చేసుకొని చదవాలి, ఏ టాపిక్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు అనేవి వస్తున్నాయి అని చెప్పేసి చూసాము, వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది కూడా మనం చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే క్విక్ రివిజన్ టిప్స్ కూడా రివిజన్ చేసేటప్పుడు ఎటువంటి టిప్స్ అనేవి పాటించాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇందులో ఏంటంటే రీజనింగ్ వచ్చేసరికి మనకి చూడగానే ఈజీగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మన యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది, అంటే నేను ఎగ్జామ్ రాయగలనా లేదా అని చెప్పేసి మనం టెన్షన్ పడిపోయే వేరియస్ టెన్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి రీజనింగే కదా అన్నట్టుగా మనం ఉంటాం అనమాట. బట్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ తోటే రీజనింగ్ బిట్స్ అనేవి కూడా తప్పు పెడుతూ ఉంటాము. సో ఎందుకంటే రీజనింగ్ లోనే మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రీజనింగ్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. సో ఈ రీజనింగ్ కి సంబంధించి డైలీ పజిల్స్ అనేవి మాక్సిమం ఇప్పుడు ఇందులో మనకి 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇచ్చారనుకోండి. సో ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ లో అట్లీస్ట్ మనం ఆన్ అండ్ యావరేజ్ 27 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసే విధంగా రీజనింగ్ నుంచి మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. మిగతా ఒక 3 ఏంటంటే వెరీ హార్డ్ అనుకున్నాం అనుకోండి. సో ఆన్ అండ్ యావరేజ్ మనం 27 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనం ప్రిపేర్ అయితే మనం సగం గట్టెక్కేసినట్టు అనమాట. సో ఎందుకంటే రీజనింగ్ టాపిక్ ఈజీగా ఉంటుంది, స్కోరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రీజనింగ్ కి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వండి. దీని తర్వాత టైమర్ తోటి, ఎందుకంటే ఎగ్జామినేషన్ లో మనకి యాక్యురసీ అనేది కూడాను ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమర్ పెట్టుకొని పొమడోరో కానివ్వండి, లేదంటే ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడాను సిబిటి కాబట్టి మీకు అక్కడ టైం అనేది ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు విడిగా పేపర్ తోటి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, పేపర్ మార్క్స్ అంటే బుక్స్ తో కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, అలా ప్రాక్టీస్ చేసే వాళ్ళు టైమర్ అనేది ఒకటి పెట్టుకొని మీకు ప్రిలిమ్స్ అనేది ఎన్ని మినిట్స్ 60 minutes అంటే 1 hour కాబట్టి ఈ 1 hour అనేది టైం పెట్టుకొని మీరు మార్క్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అనేది ఒక యాక్యురసీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దీంతో పాటు మనకి మన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. అది డైలీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, లేదంటే మంత్లీ అవ్వచ్చు. మనకి ఆల్మోస్ట్ 2 months ఉందనుకుందాం.
2 months లో మనం డైలీ ట్రాక్ చేసుకొని నేను ఇవాళ డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్నాను. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లో నేను నేర్చుకున్న టాపిక్స్ ఏంటి, నేను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నాను, అటెంప్ట్ చేసిన వాటిలో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, నా మిస్టేక్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం చూసుకొని మనం ట్రాక్ అనేది ట్రాక్ అనేది ఫాలో అయిపోతూ ఉంటే అది డైలీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, లేదంటే వీక్లీ అవ్వచ్చు. సో ఈ విధంగా ట్రాక్ అనాలిసిస్ పెట్టుకుంటే కనుక మన యొక్క యాక్యురసీ కూడా ఎంత ఉంది అంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్ డేకి కానివ్వండి, మీరు పక్కన ఏం చేసుకుంటారంటే టైం నోట్ చేసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేసే రోజు నేను ఇక్కడ ఫస్ట్ డే నేను ఇంత టైంలో కంప్లీట్ చేశాను ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ ని. సో ఈ విధంగా మీరు టైం అనేది పక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ యొక్క డేటా అనాలిసిస్ ఆ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డైలీ ట్రాక్ చేసుకుంటే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే నేను మీకు ఈ విధమైనటువంటి టిప్స్ అనేది ఇవ్వదలుచుకున్నాను. సో ప్రిపరేషన్ లో మనం హార్డ్ గా కాదు, కొంచెం స్మార్ట్ గా కూడా మనం ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి ఆర్ఎస్ అగర్వాల్, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మ. సో బ్యాంకింగ్ వచ్చేసరికి మనకి యాక్యురసీ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి యాక్యురసీ మనకి ఫాస్ట్ ట్రాక్ మ్యాథ్స్ అనేది ఎక్కువగా రావాలన్నమాట. సో అందుకని మీరు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మకి సంబంధించి ఈ ఆర్ఎస్ అగర్వాల్ ఏంటంటే మనకి బేసిక్స్ నుంచి ఉంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు టైం ఉంటే కనుక మీరు ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి ఆర్ఎస్ అగర్వాల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో అంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కదా, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్క టాపిక్ కి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇందులో క్లియర్ గా ఉంటది. సో అందులో మనం కొంచెం ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అనేది అర్థమెటిక్ అనేది ఈ బుక్ అనేది ఫాలో అవ్వండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి. కమింగ్ టు ద లాజికల్ అండ్ అనలిటికల్ అబిలిటీకి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్, అదేవిధంగా ఎంకే పాండే ఉంటుంది. మరి ముఖ్యంగా కిరణ్ రీజనింగ్ ప్రాక్టీస్ బుక్ ఉంటుంది అనమాట. ఇందులో పీవైక్యూస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే ఇది ఫెమిలియారిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్ అదే అలా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి అదే క్వశ్చన్ ఎగ్జామ్ లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో సేమ్ ఫెమిలియారిటీ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వస్తుంది. కాబట్టి సేమ్ ఇక్కడ ఈ కిరణ్ ప్రకాశ్ సింగ్ రీజనింగ్ బుక్ లో సో ఏవైతే బ్యాంకింగ్ లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో అవే ఫెమిలియారిటీ అనేది ఈ బుక్స్ లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కిరణ్ ప్రకాశన్ అనేది రీజనింగ్ కి ఫాలో అయిపోండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో నేను ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ కిరణ్ ప్రకాశన్ బుక్స్ ఫర్ రీజనింగ్. దెన్ కమింగ్ టు ద జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి ఎఫ్ఐఎస్ క్లౌడ్. యూట్యూబ్ లో మీకు ఎఫ్ఐఎస్ క్లౌడ్ అనేది ఒక ఛానల్ ఉంటుందన్నమాట. అది కంప్లీట్లీ బ్యాంకింగ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఆ ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేస్తారు. ఇది కాకపోతే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి కూడా నేను చెప్తాను. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంకింగ్ కి సో ఈ ఛానల్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మెయిన్స్ కి కూడా ఇప్పటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు అప్పటికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు మెయిన్స్ కి అనేది ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట. సో అందుకని జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఎఫ్ఐఎస్ క్లౌడ్ అనేది ఫాలో అయిపోండి. ఇది యూట్యూబ్ ఛానల్ అనమాట, యూట్యూబ్ ఛానల్. సో ఎఫ్ఐఎస్ క్లౌడ్ అనేది ఫాలో అయిపోండి ఫర్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. దీని తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి ఎస్పీ బక్షి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అరిహంట్ వాళ్ళది ఉంటుందన్నమాట. సో అది మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ విషయానికి వద్దాం. ప్రిలిమ్స్ కి కానివ్వండి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కి కానివ్వండి ఈ టెస్ట్ సిరీస్ అనేవి పనికొస్తాయి అనమాట. సో టెక్స్ట్ బుక్ సంబంధించి ఆల్రెడీ మీకు ఎస్ఎస్సికి చెప్పినప్పుడు నేను టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేశాను. సేమ్ ఇప్పుడు బ్యాంకింగ్ కూడాను టెక్స్ట్ బుక్ అనేది కూడా మీకు రిఫర్ చేయాలనుకుంటున్నాను. దీని తర్వాత ఇందులో మనకి ఏంటంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి, అదేవిధంగా సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, పీవైక్యూస్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం రాస్తూ ఉంటామో డైలీ బేసిస్ గా సో అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. ఇందులో మీకు చెప్పినట్టు ఫెమిలియారిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ఫెమిలియారిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ టెస్ట్ సిరీస్ లో, టెక్స్ట్ బుక్ ఐబీపీఎస్ క్లర్క్ టెస్ట్ సిరీస్ లో. కమింగ్ టు ద స్మార్ట్ క్రికెట్ టెస్ట్ సిరీస్, ఇది మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వండి.
మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి స్మార్ట్ కిడా టెస్ట్ సిరీస్. సో ఇది మనకి యాప్ ఉంటుందన్నమాట. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో మనకి వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకి అందులో అప్లోడ్ చేసి ఉన్నారు. ఎవరైతే మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ స్మార్ట్ కిడా టెస్ట్ సిరీస్ ను ఫాలో అవ్వండి. ప్రిలిమ్స్ కి టెక్స్ట్ బుక్ IBPS క్లర్క్ టెస్ట్ సిరీస్ అనేది సరిపోతుంది. మెయిన్స్ పర్స్పెక్టివ్ కి మాత్రం స్మార్ట్ కిడా టెస్ట్ సిరీస్ అనేది ఫాలో అవ్వండి. ఇది కొంచెం డెప్త్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మోడరేట్ గా ఇస్తారు ఇందులో పేపర్. సో అందుకని ప్రిలిమ్స్ కి ఇది వద్దులే కానివ్వండి, ప్రిలిమ్స్ కి టెక్స్ట్ బుక్ IBPS క్లర్క్ టెస్ట్ సిరీస్ అనేది ఫాలో అయిపోండి. సో ఇందులో కూడా బాగుంటాయి స్మార్ట్ కిడా టెస్ట్ సిరీస్. దీని తర్వాత సో మనం ఇవాళ వీడియోలో మనం ఆల్రెడీ IBPS క్లర్క్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీలో భాగంగా సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకున్నాము. తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రిలిమ్స్ అంటే క్లర్క్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏ టాపిక్స్ ఉంటాయి, అదేవిధంగా సెక్షనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సెక్షనల్ వెయిటేజ్ ఎంత ఉంటుంది ఏంటనేది అన్ని క్లియర్ గా చూసుకున్నాము. దాని తర్వాత మెయిన్స్ కి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్ సిలబస్ చూసాము. తర్వాత ఏంటి టిప్స్ చూసాం, క్విక్ రివిజన్ టిప్స్ అనేది తెలుసుకున్నాము. దాని తర్వాత బుక్స్ అనేది ఏ విధంగా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి బుక్స్ అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఏవి ఫాలో అవ్వాలని తెలుసుకున్నాం కదా. సో ఇంకా మీకు ఈ కంప్లీట్ స్ట్రాటజీ అనేది నేను మీకు ఆల్రెడీ మొత్తం 1 వీడియోలో మీకు మొత్తం చెప్పేశాను. ఇంకా మీకు దీనిపైన ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను ఎప్పటికప్పుడు మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో జాబ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ వచ్చినా కానీ ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.